ప్రైజ్ ది లార్డ్. అనుదిన ఆత్మీయారము వాక్యంలో నుండి కీర్తనలు 27:4 చదువుతూ ఉన్నాను. యెహోవా యొద్ద ఒక వరమును అడిగితిని, దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచూ ఉన్నాను అని దావీదు మహారాజు, కింగ్ డేవిడ్, ఈ విధంగా కోరుతూ ఉన్నాడు. ఇందులో 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం నేర్చుకోవచ్చు. కింగ్ డేవిడ్ ఈజ్ ద రూలర్ ఆఫ్ ది ఇజ్రాయెల్ పీపుల్, ఈజ్ ద వారియర్ అండ్ ఈజ్ ఆల్సో కింగ్. ఆయన మహారాజు అయి ఉండి, అధికారి అయి ఉండి, ప్రెసిడెంట్ అయి ఉండి అండ్ వారియర్ అయి ఉంటూ కూడా, అంత గొప్ప పొజిషన్లో ఆయన ఉంటూ కూడా తన హృదయాభిలాష ఏమై ఉన్నాడు తెలుసా? తను ఏం కోరుకొనిచి ఉన్నాడంటే 3 విషయాలు. ప్రియమైన వారలారా, దేవుని యొక్క ప్రసన్నతను చూచుటకును, దేవుని యొక్క ప్రసన్నత అంటే ద బ్యూటీ ఆఫ్ హిస్ టెంపుల్, ఆయన ఆలయములో, అది మొదటిది అయి ఉంటూ ఉన్నది. చూడండి, ద బ్యూటీ ఆఫ్ హిస్ టెంపుల్. అంత గొప్ప మహారాజు దావీదు మహారాజు ఏం కోరుకొనిచూ ఉన్నాడంటే యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును. యెహోవా ప్రసన్నత అంటే ఏంది? ద బ్యూటీ ఆఫ్ ద లార్డ్ ఇన్ హిస్ టెంపుల్. వాట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద లార్డ్? ఇంగ్లీష్లో బ్యూటీ ఆఫ్ ద లార్డ్ అని ఉంది. మొదటిగా చూస్తూ ఉన్నట్టయితే, ఐ మే డ్వెల్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్ ఆల్ ద డేస్ ఆఫ్ మై లైఫ్, ఆల్ ద డేస్ ఆఫ్ మై లైఫ్ అని ఆశ పడుతూ ఉన్నాడు కింగ్ డేవిడ్. అయితే ఇక్కడ 3 విషయాలు మనం ఈ యొక్క వాక్యంను బట్టి దేవుని యొక్క ఆలయము, దేవుని యొక్క మందిరము యొక్క విశిష్టత, ప్రయారిటీ, ప్రాధాన్యత, విలువ ఇక్కడ మనకు ఈ వాక్యంలో కనిపిస్తూ ఉన్నది. అందులో 3 విషయాలు ప్రాముఖ్యముగా మనం చూస్తూ ఉన్నట్టయితే, జాగ్రత్తగా వాక్యంను చదువుతూ ఉన్నట్టయితే ఏం కనిపిస్తుందంటే, మొదటిగా దేవుని ఆలయములో నివసించుట, ఇది కేవలము దేవుని ఆలయం కాదు. దేవుని ఆలయంలో దినమెల్లా నేను నివసించడము ఇష్టపడుతున్నాను అని కింగ్ డేవిడ్ చెప్తూ ఉన్నారు. ఎందుకు? చూడండి, దేవుని సంఘములో, ఎందుకు అంటే దేవుని సంఘములో శాంతి, సమాధానం, దేవుని యొక్క శక్తి మరియు రక్షణ కలుగుతూ ఉంటుంది. కాబట్టి దావీదు మహారాజు ఏం కోరుకొనుచు ఉన్నాడంటే, దేవుని మందిరంలో నేను నివసించడము వలన నాకు దేవుని యొక్క రక్షణ, దేవుడిచ్చే నెమ్మది, దేవుడిచ్చే సమాధానం, ఆయన యొక్క ప్రజెన్స్లో, ఆయన యొక్క ప్రసన్నతలో, అంటే దేవుని మందిరంలో, దేవుని ఆలయంలో అని రాయబడి ఉన్నది. దేవుని యొక్క ఆలయం యొక్క విశిష్టత, దాని యొక్క ప్రజెన్స్, దాని యొక్క విలువ తెలుసుకోవాలని ఈ వాక్యంలో నేను మీకు జ్ఞాపకం చేపిస్తూ ఉన్నాను. దేవుని యొక్క ఆలయంలో ఏమేమి ఉంటుందండి? దేవుడిచ్చే సమాధానం, దేవుడిచ్చే సంతోషం మరియు దేవుడిచ్చే భద్రత. ఇది దావీదు మహారాజు చెప్తూ ఉన్నాడు. ఆయన ఆలయములో ధ్యానించుటకును, దేవుని మందిరములో వాక్యమును ధ్యానించుటకును. ధ్యానించుటకు అంటే వాక్యంలో ఉన్న 27:4 సామ్స్. ఆయన ఆలయంలో ధ్యానించుటకును, ఆయన ప్రసన్నత యందు మరియు నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివాసింపగోరుచు ఉన్నాను. ఐ వాంట్ టు డ్వెల్ ఆల్ ద డేస్ ఆఫ్ మై లైఫ్ ఇన్ ద బ్యూటీ ఆఫ్ ద టెంపుల్ ఆఫ్ ద లార్డ్. హల్లెలూయా. ఇన్ ద బ్యూటీ ఆఫ్ ద టెంపుల్ ఆఫ్ ద లార్డ్.
బ్యూటీ ఆఫ్ ద టెంపుల్ ఆఫ్ ద లార్డ్ అంటే ఏంది? ఏమర్థమవుతుంది మనకు? యెహోవా ప్రసన్నతను చూచుటకును అని ఉంది తెలుగులో. ఇంగ్లీష్లో I may dwell in the house of the Lord all the days of my to behold the beauty of the Lord. The beauty of the Lord. What is the beauty of the Lord? యెహోవా ప్రసన్నత మనకి ఎట్లా కనిపిస్తుంది? ఎట్లా అర్థమవుతుంది? చూడండి, దేవుని సౌందర్యం అనొచ్చు మనం. దేవుని ద బ్యూటీ ఆఫ్ ద లార్డ్ అంటే దేవుని సౌందర్యమును. ఆయన ఫిజికల్గా అయితే కనిపించడు కదా. ఫిజికల్గా మనలాగా కనిపించడానికి, ఒక ఆకారముగా కనిపించడానికి ఈజ్ నాట్ ఐడియల్ కదా. ఆయన సౌందర్యంను అనగా ఇస్ బ్యూటీ అని అంటే, ఆయన బ్యూటీనెస్ అని అంటే ఏంది అంటే ఇస్ క్యారెక్టర్, ఇస్ లవింగ్ కైండ్నెస్, ఇస్ మర్సీ అండ్ ఇస్ గ్రేస్ టువర్డ్స్ యూ. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద లార్డ్. హల్లెలూయా. దట్ ఈస్ ద దేవుని ప్రసన్నత. గాడ్స్ మర్సీ, గాడ్స్ గ్రేస్, God's kindness and His mercifulness. దీన్ని బ్యూటీ ఆఫ్ ద లార్డ్ అని వాక్యం ద్వారా మనము గ్రహించగలుగుతాం, తెలుసుకోగలుగుతాం. ద బ్యూటీ ఆఫ్ ద లార్డ్ అంటే ఆయన క్యారెక్టర్, ఆయన గుణగణాలు నీ పట్ల, దాన్నే దేవుని యొక్క ప్రసన్నత అంటారు. ద బ్యూటీ ఆఫ్ ద లార్డ్ ఇన్ హిస్ టెంపుల్, ఆయన మందిరంలో, అలా బయట కాదు, ఫంక్షన్ హాల్లలో కాదు, ఎల్ఈడీలలో కాదు, ఏదో వేరే స్థలాలలో కాదు. దేవుని మందిరం అంటే దేవుని, అదే చెప్తున్నాడు డేవిడ్, కింగ్ డేవిడ్ అదే చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? ఐ మే డ్వెల్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్, హౌస్ ఆఫ్ ద లార్డ్ ఆల్ ద డేస్ ఆఫ్ మై లైఫ్ టు బిహోల్డ్ ద బ్యూటీ ఆఫ్ ద లార్డ్ అండ్ టు ఎంక్వైరీ ఇన్ హిస్ టెంపుల్, ఇన్ హిస్ టెంపుల్, ఇన్ హిస్ టెంపుల్, ఆయన మందిరంలో, ఆయన మందిరంలో, ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్. దేవుని మందిరంలో 3 విషయాలు మనము ఈ వాక్యం ద్వారా తెలుసుకుంటాం. ఏమని పాయింట్అవుట్ చేయాలనుకుంటున్నాం? మొదటిది, దేవుని ఆలయంలో నివసించుట. ఇది దేవుని ఆలయంలో మనము దినమెల్లా నివసించుట వలన మన లోపల ఉన్నటువంటి భయము, ఆందోళన, కన్ఫ్యూజన్, ఇంకేమైనా కావచ్చు నేను డిస్టర్బ్ చేస్తున్న వస్తువులు, విషయాలు, అవన్నీ కూడా వెళ్ళిపోతాయి అని చెప్తూ ఉన్నాడు వాక్యం ద్వారా. వెళ్ళిపోతాయి. ఎందుకంటే గాడ్స్ ప్రెజెన్స్ని, గాడ్స్ బ్యూటీనెస్ని, ఆయన క్యారెక్టర్ని నువ్వు ఫీల్ అవుతూ ఉంటావు కదా, గాడ్స్ ప్రెజెన్స్ను ఫీల్ అవుతావు. కాబట్టి ఇక్కడ అదే చెప్తూ ఉన్నాడు, ఆయన ఆలయంలో నా జీవిత కాలం అంతయు. ఈజ్ ద కింగ్, డేవిడ్ ఈజ్ ద కింగ్ అండ్ రూలర్, ఈజ్ ద వారియర్ ఆఫ్ దట్ పీపుల్, ఆఫ్ ద గ్రేట్ పీపుల్, ఆఫ్ ద ఇజ్రాయెల్ పీపుల్. ఆయనే అంత గొప్ప మహారాజు అయి ఉంటూ దేవుని యొక్క బ్యూటీని, దేవుని యొక్క క్యారెక్టర్ని, దేవుని యొక్క మందిరంలో నా జీవితకాలం అంతా కూడా నేను ఇష్టపడుతున్నాను నివసించడము అని అంటే దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాడు ఆయన? దేవుని యొక్క మందిరానికి. దేవుని యొక్క మందిరానికి అంత గొప్పగా ప్రాధాన్యత ఇస్తున్నాడు. ఆయన థ్రోన్ని బట్టి కాదు, ఆయన కింగ్డమ్ను బట్టి కాదు, మరియు ఆయన యొక్క పరిపాలనను బట్టి కాదు, ఆయన సింహాసనం బట్టి, డేవిడ్ యొక్క సింహాసనమును బట్టి, అంటే ఆయన థ్రోన్ను బట్టి, ఆయన కింగ్డమ్, ఆయన రాజ్య పరిపాలనను బట్టి కాదు. దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాడంటే దేవుని ఆలయములో ఆయన ప్రసన్నతను చూచుటకు మరియు విచారించుటకు. ప్రియమైన వారలారా, వీటికి దేవుని ఆలయమునకు, గాడ్స్ టెంపుల్కి, గాడ్ బ్యూటీ ఆఫ్ ద టెంపుల్ ఆఫ్ ద లార్డ్కి అనగా దేవుని యొక్క ప్రసన్నతకు, ఆలయమునకు చాలా ప్రాధాన్యత ఇస్తున్నాడని ఈ వాక్యం ద్వారా నేను మీకు గుడ్ న్యూస్ తెలియజేస్తున్నాను. అంటే దేవుని యొక్క మందిరం యొక్క విశిష్టత, దాని యొక్క విలువను మనకు దేవుని యొక్క మందిరంలోనే దొరుకుతుందని ఈ వాక్యం ద్వారా తెలియజేస్తున్నాను. ఏదైనా సమస్య వచ్చింది, ఉదాహరణకి ఏదైనా పరిస్థితి అర్థమవుతలేదు నీకు, నువ్వు దేవుని నమ్ముతున్నావు, దేవుడు అంటే నీకు నమ్మకం, విశ్వాసం ఉంది, ఆయన
ఆ గొప్ప సమస్య నుండి ఎట్లా నేను పరిష్కరించబడాలా, ఎట్లా బయటపడాలా అంటే అని నీకు అనిపిస్తూ ఉన్నట్టయితే ఇక్కడ కింగ్ డేవిడ్ ఒక మాట చెప్తూ ఉన్నాడు, చూడండి. ఏమని చెప్తున్నాడు? ఆలయంలో విచారణ చేయుట, దేవుని ఆలయములో నేను విచారణ చేయుదును. అంత గొప్ప కింగ్, అంత గొప్ప మహారాజు దావీదు మహారాజు దేవుని ఆలయములోనే విచారణ చేస్తారంట. అంటే నీకు వచ్చిన సమస్య, నీకు అర్థం కాని పరిస్థితి, నీకున్న ఏదైనా కానీ కూడా గొప్పగా ఉంటే, ఇంపాసిబుల్గా ఉంటే నువ్వు ఎక్కడ వెళ్ళి ఎంక్వైరీ చేయాలా, ఎక్కడ వెళ్ళి నువ్వు విచారణ చేయాలని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. యూ హ్యావ్ టు ఎంటర్ ఇన్ టు హిస్ గేట్స్ అండ్ హిస్ టెంపుల్. ఆయన మందిరంలోనికి, మందిరం ఆవరంలో నుండి ఆయన మందిరంలోనికి చేరి విచారణ చేస్తే, విచారణ అంటే ప్రభువా ఈ విధంగా అర్థమవుతలేదు, ఉదాహరణకు నీకేమన్నా అట్లా అటువంటి పరిస్థితిలో నేను ఉంటూ ఉన్నట్టయితే ఒంటరిగా దేవుని మందిరంలోనికి చేరి చర్చ్కి వెళ్ళి ఆ దినమెల్లా ఆ విషయాన్ని బట్టి నువ్వు విచారణ చేస్తే, ప్రార్థిస్తే, దేవునితో మాట్లాడుతూ ఉంటే యూ విల్ గెట్ ద సొల్యూషన్, యూ విల్ గెట్ ద ఆన్సర్ ఫ్రమ్ దట్ ప్రాబ్లం. అదే చెప్తూ ఉన్నాడు దావీదు మహారాజు. యూ విల్ గెట్ ద ఆన్సర్ ఫ్రమ్ ద లార్డ్. నీకు ఒక మార్గం చూపిస్తాడు. ఎందుకంటే దేవుని యొక్క ఆలయంలో, దేవుని యొక్క ప్రజెన్స్లో అంత గొప్ప శక్తి, అంత గొప్ప విడుదల, అంత గొప్ప సమాధానం, అంత గొప్ప వెలుగు, నెమ్మది దేవుని ఆలయంలోనే ఉన్నదని దావీదు మహారాజు కీర్తనల ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. 3 విషయాలు తెలియజేస్తున్నాను ప్రియమైన వాళ్ళ. 3 విషయాలు మనం ఈ యొక్క వాక్యం ద్వారా నేర్చుకోవచ్చు. 3 విషయాలు ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకోవచ్చు. అంటే దేవుని యొక్క మందిరం యొక్క విలువ, దాని ప్రయారిటీ, దాని యొక్క విశిష్టత దేవుని మందిరానికే ఉంటుంది. అది ఫంక్షన్ హాల్లో, ఎల్ఈడీలలో, చిన్న చిన్న ప్లేసెస్లలో ఎక్కడ లేని భక్తి చూపిస్తే దేవుని యొక్క ప్రజెన్స్ దిగినట్టు ఫీల్ అవుతూ ఉంటారు, కానీ దట్ ఈస్ నాట్ యాక్చువల్లీ ద ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్. వేర్ యూ విల్ ఫైండ్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్ అంటే ఇన్ హిస్ టెంపుల్ ఓన్లీ. ఆయన ఆలయంలోనే అది ఉంటుంది. అర్థమవుతుందా? 3 విషయాలని వాక్యం ద్వారా. దేవుడు మాత్రమే మనకు కావలసిన మార్గము. దేవుని మందిరంలో దేవుడు మాత్రమే. ఈ వాక్యాన్ని బట్టి ఆయన సముఖంలో శాంతి, శక్తి, రక్షణ ఉన్నది. ఆయన సముఖంలో ఇన్ హిస్ ప్రజెన్స్ ఏమున్నది? శాంతి, సమాధానం, నెమ్మది, విజయము, రక్షణ ఉన్నది ఈ వాక్యంను బట్టి. 3వది, ఆయన సౌందర్యాన్ని చూస్తే మన హృదయం నిండి పొర్లుతూ ఉన్నది, ఓవర్ఫ్లో అవుతుంది. ఆయన సౌందర్యం, ఈజ్ బ్యూటీనెస్ అంటే ఇందాక మనం చూసుకుంటున్నట్టుగా హిస్ క్యారెక్టర్. ఆయన సౌందర్యం అంటే ఫిజికల్ అపియరెన్స్ కాదు. ఆయన సౌందర్యం, హిస్ బ్యూటీనెస్ అంటే హిస్ క్యారెక్టర్, ఆయన గుణం, ఆయన కృప, ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క కనికరము నీ పట్ల. దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద లార్డ్. హల్లెలూయా. ఇది నువ్వు కరెక్ట్గా దేవుని మందిరంలో చూస్తే, నీ స్పిరిట్ ద్వారా, నీ ఆత్మ ద్వారా, నీ మనస్సు ద్వారా చూస్తే నీ గుండె నిండి ఆనందంతో పొంగి పొర్లుతుంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద లార్డ్. దట్ ఈస్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్. దట్ ఈస్ ద టెంపుల్ ఆఫ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళ, అంత గొప్ప మహారాజు హృదయాభిలాష ఏమై ఉంటూ ఉన్నదంటే ఈ వాక్యం చదువుకొని నా జీవితకాలం అంతయు చూడండి, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో విచారించుటకును. నీకు ఏదైనా పెద్ద సమస్య వస్తే, అర్థం కాని పరిస్థితి మనకు వస్తే మనం ఎక్కడికి వెళ్ళాలా? దేవుని ఆలయానికి వెళ్ళాలి. చూడండి, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింప గోరుచున్నాను.
నివసింపాలని ఇష్టపడుతూ ఉన్నాను. కింగ్డమ్‌ని వదిలేసుకొని, థ్రోన్‌ని వదిలేసుకొని, ఆయన సింహాసనాన్ని వదిలేసుకొని, ఆయన రాజ్యాన్ని వదిలేసుకొని, డేవిడ్ యొక్క రాజ్యాన్ని వదిలేసుకొని, కింగ్ డేవిడ్ యొక్క రాజ్యాన్ని వదిలేసుకొని ఏం కోరుకొనుచున్నాడు? యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును, ఆయన చర్చ్‌లో, ఆయన మందిరంలో, నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. I may dwell in the house of the Lord all the days of my life. In the house of the Lord means that is the church of God. కాబట్టి దేవుని మందిరంలోనికి వెళ్ళడము వలన, ఆయన మందిరంలో వెళ్ళి విచారణ చేయడం వలన ఎటువంటి ఆశీర్వాదములు, ఎటువంటి సమాధానం, ఎటువంటి పరిశుద్ధాత్మ శక్తిని, ఎటువంటి నెమ్మదిని, వెలుగును దేవుని ఆలయములో, చర్చ్లో, హిస్ ప్రెజెన్స్లో మనం పొందుకోగలుగుతామని దావీదు మహారాజు ఈ విధంగా ఈ వాక్యం ద్వారా మనందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క మందిరం యొక్క విలువను మీరందరూ కూడా, మందిరాన్ని మందిరంగా చూడలేకుండా ఉంటున్న వాళ్ళందరికీ కూడా ఈ వాక్యం ద్వారా నేను తెలియజేస్తున్నా. దేవుని మందిరంలో విచారణ చేయుటకు, దేవుని మందిరంలో దినమెల్లా గడుపుటకు, దేవుని యొక్క సౌందర్యాన్ని, హిస్ బ్యూటీనెస్ని చూడుటకు, గ్రహించుటకు, తెలుసుకొనుటకు అది నీకు ఎక్కడ దొరుకుతుంది అంటే ఓన్లీ దేవుని మందిరంలో, ఇన్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మందిరం అంటే చర్చ్లోనే మనం అది పొందుకుంటామని. సంఘాన్ని నిర్లక్ష్యంగా చూడకండి, సంఘాన్ని నిర్లక్ష్యం చేసుకోకండి. సంఘానికి సమయానికి రండి. సంఘంలో దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత, ఆ ప్రయారిటీని నీకు సంఘంలోనే దొరుకుతుంది. కింగ్ డేవిడ్ అంత గొప్పవాడు. ఆయనే సంఘం యొక్క, మందిరం యొక్క, ఆలయం యొక్క విలువలను తెలుసుకొని ఎంత గొప్పగా తెలియజేస్తూ ఉన్నాడు వాక్యం ద్వారా. కాబట్టి ప్రియమైన వారలారా, డోంట్ నెగ్లెక్ట్ ద చర్చ్ ఆఫ్ గాడ్. తక్కువ చూపు చూడకు, తక్కువగా ఊహించుకోకు. ఫంక్షన్ హాల్లను, ఎల్ఈడీలను, ఇంకేదేదో కూటములను గొప్పగా ప్రాధాన్యత ఇవ్వకు. నీకు దొరికినట్టే అనిపిస్తుంది, కానీ లోపల తొంగి చూసుకుంటే నువ్వు ఇంకా అక్కడ ఏముండదు. ఎక్కడ నీకు దొరుకుతుంది అంటే దేవుని మందిరంలో, దేవుని ఆలయంలోనే. ఈ వాక్యంను బట్టి, అనేకమైనటువంటి వాక్యాలను బట్టి దేవుని యొక్క భద్రత దేవుని మందిరంలో, దేవుని ఆలయంలో, దేవుని సంఘంలో మనం పొందుకోవచ్చు. ఈ యొక్క మాటలను అందరి వినికిడిలో యేసు ప్రభుల వారు దీవించి, ఆశీర్వదించి, వర్ధిల్ల చేసి నడిపించును గాక. ఆమేన్.